నమస్తే నేను రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధిక రంగా. సో ఇప్పటి వరకు మన ఛానల్లో మీషోకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అనేవి రివ్యూ చేశాం కదండి. అందులో శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ అలానే నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను మీషో నుంచి ఫుట్వేర్ అయితే ఆర్డర్ చేశానండి. మరి అవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీషో నుంచి నేనైతే 3 జతల చెప్పులను అయితే ఆర్డర్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి హీల్స్. చెప్పులు అనగానే తప్పకుండా హీల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి హీల్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లాట్స్, అండ్ థర్డ్ వచ్చేసి మనం రెగ్యులర్ గా నార్మల్ గా యూజ్ చేసే స్లిప్పర్స్ అన్నమాట. సో నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ ఫుట్వేర్ ఇది. సో చూసారా భలే ఉంది కదా కలర్ అనేది. సో మీకు ఏంటంటే కలర్ అనేది మెరూన్ కలర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మెరూన్ కలర్ అయితే కాదు, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ అన్నమాట. సో చాలా బాగుందండి, చూడడానికే కాదు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. ఇదంతా మనకి చక్కగా జూల్ ఇచ్చారు కదా, సో ఇదంతా జూల్ వల్ల ఏంటంటే చాలా బాగుంది. ఈ స్లిప్పర్స్ కి ఇక్కడ ఇచ్చిన స్ట్రిప్స్ ఉన్నాయి కదా, సో దీనికి కూడా మనకి చక్కగా ఇలా జూల్ అనేది పెట్టేశారండి. సో మొత్తం క్లాత్ తో స్టిచ్ చేస్తారు. ఇది కూడా అంతే, మనకి కింద వచ్చేసి ఇలా చెప్పు ఉంటుంది, అండ్ దీనిపైన ఏంటంటే మనకి ఇలా జూల్ తో ఇంకొక లేయర్ మనకి ఇలాగా స్టిచ్ చేసి ఇచ్చారు. సో ఇది స్టిచ్ చేసింది అయితే కాదండి, అంటించింది. మనం వాటర్ లో అది తడిపితే ఒకవేళ ఊడిపోవచ్చేమో ఇది. సో అలా ఉంది, బట్ ప్రెసెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వేసుకోవడానికి అయితే చాలా బాగుందండి, చాలా కంఫర్ట్ గా అండ్ మెత్తగా స్మూత్ గా ఉందన్నమాట. ఈ వింటర్ సీజన్ లో ఏంటంటే మనకి ఎక్కువగా పాదాలు అనేవి బాగా పగిలిపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు నార్మల్ గా నడవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కాళ్ళు నిప్పులై వస్తూ ఉంటాయి, అరికాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఈ స్లిప్పర్స్ అనేవి బాగా పనిచేస్తాయండి, ఎందుకంటే చాలా మెత్తగా స్మూత్ గా ఉన్నాయి. సో అలానే ఇంకొంతమంది ఏంటి అంటే నార్మల్ గా ఇంట్లో కూడా టైల్స్ వల్ల లేదంటే నార్మల్ గానే నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కాళ్ళు అరికాళ్ళు అవి నొప్పులు వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ స్లిప్పర్స్ అనేవి బాగా పనిచేస్తాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి అక్కడ కేటలాగ్ లో చూపించిన స్లిప్పర్స్ కి నాకు వచ్చిన స్లిప్పర్స్ కి చాలా తేడా ఉంది. ఎక్కడ అంటే అక్కడ మరి ఎక్కువగా జూలు ఉన్నట్టు అలా ఉంది పిక్చర్ లో, ఇక్కడికి వచ్చేసరికి అంత ఎక్కువ ఏమీ లేదు. అయినా కూడా వేసుకోవడానికి పర్వాలేదు, కంఫర్టబుల్ గానే ఉంది. నేనైతే రికమెండ్ చేస్తాను, బానే ఉంది. యాక్చువల్ గా అక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇవి ఇండోర్ అవుట్డోర్ స్లిప్పర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. యాక్చువల్ గా ఇది మన ఇంట్లోకే పనిచేస్తాయి, బయటికి ఏంటి అంటే మనం స్లిప్పర్స్ ని వాష్ చేస్తాము అంటే. సో ఇక్కడ ఇది స్టిక్ చేసి ఇచ్చారు కదా, సో దాని వల్ల ఏంటంటే తడిస్తే ఊడిపోతాయి. సో అందుకని చెప్పేసి ఇంట్లో వరకు మాత్రమే పనిచేస్తాయి ఈ చెప్పులు అనేవి. సో అవుట్డోర్ వేసుకోవడానికి అయితే యూజ్ అంతగా ఉండదని నేను అనుకుంటున్నాను. సో అదనమాట ఈ స్లిప్పర్స్ విషయానికి వచ్చేసరికి. సో ఇక స్లిప్పర్స్ యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి పియు యూజ్ చేశారండి. స్లిప్పర్ సైజ్ వచ్చేసి 4 నుంచి 8 వరకు సైజ్ అనేది అవైలబుల్ గా ఉందండి. సో దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడిందండి. 200 రూపీస్ కి చాలా వర్తబుల్ అనే చెప్తాను. అయితే ఈ చెప్పులు అనేవి ఇంట్లో వేసుకోవడానికి తప్ప మీరు బయటికి వేసుకెళ్ళడానికి అంతగా యూజ్ అవ్వండి. వాటర్ లో తడిసినాయి అంటే ఈ చెప్పులు ఊడిపోతాయి, ఎందుకంటే ఇది మనకి గ్లూ పెట్టి అతికిచ్చారు కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి. ఇంట్లో అయితే పర్వాలేదు, బట్ మీరు బయటకు వేసుకెళ్ళడానికి అని అనుకుంటే మీకు అసలు పనిచేయవన్నమాట. సో అదనమాట నేను మీషో నుంచి తీసుకున్న ఫస్ట్ స్లిప్పర్స్ పరిస్థితి అలా ఉన్నాయి. ఇక సెకండ్ స్లిప్పర్స్ ఏంటి అనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ ఫుట్వేర్ వచ్చేసి ఫ్లాట్స్ అండి. సో చూసారు కదా, ఫ్లాట్స్ అనేవి చాలా బాగున్నాయి. కలర్ అనేది ఒక మంచి పింకీ పీచ్ కలర్ ఇది. సో మీరు ఎన్నిసార్లు చూపించినా ఈ పింకీ పీచ్ కలర్సే చూపిస్తారా అని అనుకుంటున్నారు కదా. సో అదేంటోనండి, నేను ఏం కొన్నా కూడా అందులో తప్పకుండా పీచ్ కలర్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా చెప్పుల్లో కూడా పీచ్ కలరే దొరికింది నాకు. సో ఈ కలర్ బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది, ఒక మంచి పేస్టల్ కలర్స్. చెప్పుల్లో ఈ కలర్ అనేది కొంచెం కష్టమే, తొందరగా మాసిపోతాయి, అయినా కూడా బాగానే ఉన్నాయిలే అని చెప్పి తీసుకున్నాను. సో ఇక చెప్పుల విషయానికి వచ్చేసరికి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఇవేంటి అంటే మనకి చక్కగా ఈ పైన వర్క్ అనేది ఇచ్చారు. సో ఇవి కూడా ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను అని అనుకుంటున్నారా? సో చెప్పులు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదండి, అందుకే కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను. సో దీని మీద ఏంటంటే మనకి వర్క్ వచ్చింది, చిప్స్ వర్క్ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ ఉంది. ఈ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ ఉండే ఈ క్లాత్ మీద మనకి నెట్ అనేది ఇచ్చారు. సో నెట్ మీద మనకి ఈ వర్క్ అనేది వచ్చింది. సో చాలా బాగుందండి వర్క్ అనేది, డీటెయిల్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఫినిషింగ్ అంతా కూడా అంటే మనకి మధ్యలో వచ్చేసి వర్క్ వచ్చింది, థ్రెడ్ అండ్ చిప్స్ వర్క్ వచ్చింది, అండ్ పైన మనకి ఏంటి అంటే ఇంకా స్టోన్స్ వర్క్ అనేది వచ్చింది. ఇది వర్క్ అయితే కాదండి, అంటించింది. పైన ఒక 2 లైన్స్ అండ్ కింద ఒక 2 లైన్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. సో వెంటనే వచ్చేసేవేమీ కాదు, కొంచెం గట్టిగానే అంటించారు, మంచి గ్లూతోనే అంటించినట్టున్నారు. నేను ఎంత పీకినా కూడా రాలేదు, చాలా బాగానే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఈ శాండిల్ కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి సింథటిక్ యూజ్ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. ఇది 300 రూపీస్ కి నేనైతే చాలా వర్తబుల్ అని చెప్తాను.
సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. ఈ స్లిప్పర్ సైజెస్ వచ్చి 4 నుంచి 9 వరకు ఉన్నాయండి. సో మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ ఫుట్ వేర్ అయితే అలా ఉంది. ఇక థర్డ్ ఫుట్ వేర్ ఏంటనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ ఫుట్ వేర్ వచ్చేసి ఇవ్వండి, హీల్స్ తీసుకున్నాను. సో చూసారు కదా, సో హీల్స్ ఇవి వచ్చేసి ఒక మంచి బ్రౌన్ కలర్. సో ఇక నార్మల్ గా ఇందులో చెప్పడానికి ఏమీ లేదండి, ఇది జస్ట్ హీల్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రిప్స్ ఇచ్చారు. సో ఇవేంటంటే మనం చాలా కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ లో అవి తడిపితే ఈ స్ట్రిప్స్ అనేవి తొందరగా తెగిపోతాయి. సో మీకు తెలిసిందే, మనకి ఆన్లైన్ అనే కాదు ఎక్కడ తీసుకున్నా కూడా కొంచెం బ్రాండెడ్వి తప్ప మిగిలినవి ఏవైనా కూడా తొందరగా పాడైపోతాయి. వాటర్ లో కానీ మనం ఎక్కువ తడిపినా ఎండ్లో అలా వదిలేసినా తొందరగా పాడైపోతాయి. సో మనం కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకున్నాము అంటే అవి లైఫ్ రాకపోయినా కొన్నాళ్ళైనా యూజ్ అవుతాయి. సో అదనమాట ఈ హీల్స్ విషయానికి వచ్చేసరికి నాకైతే పర్వాలేదు, బాగానే అనిపించినవి. డబ్బులకి తగ్గట్టే ఉన్నాయి చెప్పులు, మరి అంత ఎక్కువ క్వాలిటీ కాదు, అలా అని చెప్పి మరి తక్కువ క్వాలిటీ కూడా కాదు, పర్వాలేదండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను చక్కగా రికమెండ్ చేస్తాను. నేను ఈ హీల్స్ కి యూజ్ చేసిన బేస్ మెటీరియల్ వచ్చేసి సింథటిక్ యూజ్ చేశారండి. సైజెస్ అనేవి 3 నుంచి 8 వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. అలానే దీని కాస్ట్ వచ్చేసి 298 రూపీస్ పడింది. 298 రూపీస్ కి ఒక మంచి హీల్స్ అయితే వస్తాయి మీషోలో. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే తప్పకుండా రికమెండ్ చేస్తాను. వీడియోలో మీతో షేర్ చేసిన ఈ చెప్పుల్లో మీకు ఏ చెప్పులు నచ్చినాయి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.